ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని సేల్స్ ట్యాక్స్ అండ్ కమిషన్ కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఒక వస్తువు యొక్క ప్రైస్ 12,000 ఉంది. ఆ వస్తువు పైన 8% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు కొనుక్కునే కస్టమర్ ఆ వస్తువుని ఎంత కొనుక్కోవాలనేది క్వశ్చన్. ఇప్పుడు వస్తువు యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 12,000, షాప్ ఓనర్ దానిపైన 8% ట్యాక్స్ వేసిండు. సో దాన్ని కొనే రేటు చూసుకుంటే వస్తువు పైన 8% ట్యాక్స్ పడింది కాబట్టి 12,000లో 8% అంటే 960. ఇప్పుడు కొనుక్కునే వ్యక్తి వస్తువు ప్రైస్ కట్టాలి ప్లస్ దానిపైన ఉన్న ట్యాక్స్ కూడా కట్టాలి. అంటే 12,000 ప్లస్ 960 కట్టాలి కాబట్టి 12,960 అయింది మొత్తం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ఫ్లాట్ అమ్మినందుకు 3.5% కమిషన్ అడిగాడు. సో అతను అమ్మిన ప్లాట్ ఇప్పుడు 45 lakhs. అతనికి ఎంత కమిషన్ వస్తుంది? ఇప్పుడు ఆ ఏజెంట్ అమ్మిన ప్రైస్ ప్లాట్ రేట్ ఎంత? 45 lakhs. అతని కమిషన్ రేట్ ఎంత అడిగిండు? 3.5%. అంటే 45 lakhsలో 3.5% అంటే మనకి 1,57,500 వస్తుంది. అంటే అతనికి వచ్చిన కమిషన్ ఎంత? 1,57,500. ఒక కస్టమర్ ఒక వాచ్ కొనుక్కుండు, దానిపైన 12% సేల్స్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ వాచ్ అతనికి 7,140 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఆ ట్యాక్స్ ఒకవేళ కట్టకుంటే ఆ వాచ్ అతనికి ఎంత వచ్చేదని అడుగుతుండు. సో దాని ఫైనల్ ప్రైస్ ఎంత అన్నాడు? 7,140. దాని బేస్ ప్రైస్ మనం 100x అనుకుంటే దానిపైన ట్యాక్స్ ఎంత కట్టిండు ఆయన? 12% అంటే 12x. ఇప్పుడు బేస్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ కట్టినాకనే అతనికి ఆ వాచ్ 7,140 రూపీస్కి వచ్చింది కాబట్టి 100x ప్లస్ 12x మనకి 112x ఈక్వల్స్ టు 7,140 అయింది. ఇప్పుడు మనం ఎక్స్ చూసుకుంటే 63.75 అయింది. ఇది 1 యూనిట్ వాల్యూ. ఇక్కడ మనకి బేస్ ప్రైస్ వాల్యూ కావాలి కాబట్టి బేస్ ప్రైస్ మనకి 100x ఉంది. సో ఎక్స్ అనేది 63.75 అయితే 100x అనేది 6,375 అయింది. అంటే దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 6,375. దానిపైన 12% ట్యాక్స్ వేసినాక దాని ప్రైస్ 7,140 అయింది. ఈ క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. దాని బేస్ ప్రైస్ 6,375, దానిపైన 12% ట్యాక్స్ పడింది కాబట్టి 12/100. సో మనకి ఎంత వస్తుంది? 765. ఆ ఉన్న 6,375కి 765 యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఫైనల్ రేటు 7,140 వస్తుంది. 8,000 రూపీస్ ఉన్న ఒక ఐటమ్ పైన షాప్ ఓనర్ 10% డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దానిపైన సేల్ ట్యాక్స్ అని చెప్పి 5% ట్యాక్స్ వేసిండు. సో ఇప్పుడు కొనుక్కునే వ్యక్తి దాన్ని ఎన్ని రూపీస్ కొంటాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం రాసుకుంటే దాని యాక్చువల్ ప్రైస్ 8,000 అన్నాడు. దానిపైన డిస్కౌంట్ 10% ఇచ్చిండు. దాని తర్వాత దానిపైన సేల్స్ ట్యాక్స్ 5% యాడ్ చేసిండు. సో ఎంత కొనుక్కోవడం జరిగిందంటే ఫస్ట్ డిస్కౌంటెడ్ అమౌంట్ చూడాలి. ఉన్న 8,000లో 10% డిస్కౌంట్ అంటే మనకి 7,200 రూపీస్ అయింది. ఆ ఉన్న 7,200 రూపీస్ పైన 5% సేల్స్ ట్యాక్స్ వేసాడు అతను. 7,200 పైన 5% ట్యాక్స్ వేసుకుంటే మనకి 360 రూపీస్ వస్తుంది. ఇప్పుడు కొనుక్కునే వ్యక్తి ఎన్ని రూపీస్ కట్టాలంటే దాన్ని డిస్కౌంట్ తీసిన తర్వాత వచ్చిన వాల్యూ 7,200. ఆ 7,200 పైన 5% ట్యాక్స్ వేసే వచ్చిన వాల్యూ 360. సో ఆ బేస్ వాల్యూ కట్టాలి, దానిపైన ఉన్న ట్యాక్స్ వాల్యూ కట్టాలి కాబట్టి 7,200 ప్లస్ 360 మనకి 7,560 రూపీస్ వస్తుంది. ఒక ఏజెంట్ ఒక ల్యాండ్ ప్రాపర్టీని అమ్మిన తర్వాత కస్టమర్ దగ్గర నుండి వచ్చిన కంప్లీట్ అమౌంట్ నుండి 6% కమిషన్ కింద తీసుకుండు. అట్లా తీసుకున్న తర్వాత మిగిలిన ఈ 47,000ని కంపెనీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. సో వచ్చిన టోటల్ అమౌంట్ ఎంత అనేదే క్వశ్చన్. ఏజెంట్ తీసుకున్న కమిషన్ ఎంత? 6%. మిగిలిన అమౌంట్ ఎంత? 47,000. దాన్ని అతను కంపెనీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు కస్టమర్ అతనికి ఎంత వాల్యూ ఇచ్చాడనేది క్వశ్చన్ కాబట్టి మన కస్టమర్ ఎంత ఇచ్చిండో తెలియదు. సో దాన్ని మనం 100x అనుకోవాలి. అందులోకి వెళ్ళి ఏజెంట్ 6% కమిషన్ తీసుకున్నాడు కాబట్టి -6x మనకి 94x వస్తుంది. ఈ 94x ఏంది? మిగిలిన అమౌంట్. ఆ అమౌంటే కదా ఈ 47,000. సో 94x ఈక్వల్స్ టు 47,000. మనకి ఎక్స్ ఎంత వస్తుంది? 500 వస్తుంది. మనకి ఏం కావాలి ఇప్పుడు? మొత్తం అసలు కస్టమర్ అతనికి ఎంత వాల్యూ ఇచ్చాడనేది కావాలి. సో మొత్తం కావాలి కాబట్టి మనం 100x వేయాలి. 100x ఈక్వల్స్ టు మనకి 50,000 వస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు చిన్న క్లారిటీ కోసం చెప్తా. మొత్తం వచ్చిన వాల్యూ ఇప్పుడు మనం 50,000 అనుకున్నాం కదా, అందులో ఏజెంట్ 6% కమిషన్ తీసుకుండు. 50,000లో 6,000 అంటే మనకి 3,000 వస్తుంది. ఇప్పుడు అతను కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఎంత వేసిండు? 47,000 వేసిండు. అతను తీసుకున్న కమిషన్ ఎంత? 3,000. 47,000 ప్లస్ 3,000 మళ్ళీ ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. సో అది టోటల్.